నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మనతో ఒక ముఖ్యమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ముఖ్యమైన భూమిక పోషించినటువంటి వ్యక్తి, పీసీసీ చీఫ్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. శైలజనాథ్ గారు, నమస్కారం అండి. నమస్తే మానస గారు. శైలజనాథ్ గారు, చాలా ఏళ్ళు మీరు సుదీర్ఘకాలం పనిచేశారు, పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. అలాంటిది మీరు సడన్గా ఇప్పుడు వైసీపీలో చేరడానికి గల రీజన్ ఏంటి? అంటే పెద్ద రీజన్స్ ఏం లేవు దీంట్లో. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని పరిశీలించినప్పుడు కళ్ళెదురుంగన్న అంశమే కదా, ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తూ ఉందని భావిస్తూ ఉన్నాను నేను. ఓకే. అట్లాగే సమాజాన్ని ఒక హార్మోనియస్ వేలో కాకుండా ఒక ద్వేషాన్ని నింపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నా. సో బేసిక్గా నేను ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాను. ఓకే. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఈ రోజున బాబు గారు చెప్తుంటారు. అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు కానీ కూటమికి వ్యతిరేకం అని అనుకోవచ్చా? ఈ రోజున పనిచేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు పనిచేద్దాం, జగన్ గారితో కలిసి అనుకున్నాం, పనిచేస్తాం. ఓకే. అంతకంటే పెద్ద కారణం ఏం దాంట్లో ఏం లేదు. అంటే జగన్ గారు ఇప్పుడు రీసెంట్గా జగన్ 2.0 చూస్తారు మీరు అని అనౌన్స్ చేశారు. అంతకు ముందే ఫ్యూ డేస్ బ్యాక్ మీరు పార్టీ నుంచి వీడడం, వైసీపీలో చేరడం జరిగింది. అయితే మీ చేరిక కూడా ఈ జగన్ 2.0లో భాగమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి మొన్న మిర్చి యార్డ్కి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే మీరు కూడా అంతకు ముందే చేరడం జరిగింది. ఇంకా ఎలాంటి మార్పులు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకటి, ఒక స్పష్టమైన తేడా ఉంది. జగన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలనని అధికారంలో ఉన్నప్పుడు పరిశీలించిన తీరికి, ప్రతిపక్షంలోకి వచ్చినాక పరిశీలించిన తర్వాత ఒక స్పష్టమైన తేడా ఎన్డీఏ కూటమికి, జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది వాళ్ళ పరిపాలనలో. ఓకే. బహుశా రెండో 2.0 అదేదో కోయిన్సిడెంటల్ తప్ప అది అంతకుముందు లేదు. బట్ ఆఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీలో బాగా పనిచేసే వాళ్ళు కావాలి అనుకోవడం ఏ నాయకత్వమైనా తప్పేం కాదు. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ చూసే కొద్దీ ఇది ఎన్డీఏ అసలు దాని యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల్లో ముందుకెళ్తా ఉంది. గతంలో లాగా లేదు. ఇప్పుడు ఏమైపోయింది, అన్నీ పీపీపీ మోడ్లు కానీ ప్రైవేటైజేషన్లో కానీ పోతూ ఉన్నాయి. స్పష్టంగా నిలబడాల్సిన సమయంలో నిలబడలేని పరిస్థితి. శ్రీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు విశాఖపట్నం వచ్చినా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆపేయండి అని మాట తీసుకోలేని పరిస్థితి. అట్లాగే మెడికల్ కాలేజ్ కొత్తవి కడితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నిజంగా వెరీ నోబుల్ ఐడియా అది. ఎందుకంటే టెరిషరీ కేరు రిమోట్ ప్రాంతాలకు పంపడం అనేది పెద్ద ఇష్యూ. అట్లాగే కొన్ని వందల మంది డాక్టర్లు గవర్నమెంట్ కాలేజీలో తయారు కావడం అనేది ఇంకా పెద్ద ఇష్యూ. అంటే ఇందులో పేదవాళ్ళు వీళ్ళందరూ వస్తారు. మరి ఇవన్నీ నేను తీసేస్తానని చెప్పడం కానీ, పోర్ట్లు దాదాపు పంపించేస్తా అని చెప్పడం కానీ, రోడ్లు వేసుకోండి కానీ టోల్ గేట్లు కట్టండి అని చెప్పడం కానీ, ఇవన్నిటిని మనం చూసినప్పుడు అట్లా ఎడ్యుకేషన్ మారుస్తాం. అసలు ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఆద్యుడే బాబు గారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పాలా, గవర్నమెంట్ పెంచుతాను అని చెప్పాలి. అది ఇంకా అంటే తమాషా అనగా సీరియస్ కూడా ఇది. నేను ఇంతవరకు ఏ ప్రభుత్వ అధినేత కూడా నేను నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పలే. అది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. మద్యం అమ్ముతుంటారు అందరూ, అసలు మద్యమే అమ్మకూడదు. అన్ని గవర్నమెంట్లు కూడా మద్యం మీద కొద్దిగా ఆధారపడతాయి డబ్బుల కోసం. కానీ ఇంతగా ఆఖరి నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను, తక్కువ ధరలకు ఇస్తాను, ఎట్లా ఇదంతా? సో కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా లేరు. ఓకే. అతను గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేసే దాంట్లో అతను చాలా ముందుకు వెళ్ళాడు. ఆ విషయాన్ని ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, ప్రధానంగా ముఖ్యంగా రైతులు నిన్న మిర్చి మీరు మెన్షన్ చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గమనించింది ఏంటంటే, టమాటా కొన్నారు, కందులు కొన్నారు, అసలుకి ఆ లిస్టులు లేని కూడా కొన్నారు. కొన్ని ఏం చేస్తారనేది పాపం గవర్నమెంట్ ఆలోచించదు. మార్కెట్ సపోర్ట్ చేయడం అన్నది. సో రైతు ప్రైమ్గా ఆలోచించారు. కానీ బాబు గారు అసలుకి మార్కెట్ ప్రైమ్గా ఆలోచించి కేంద్రానికి లెటర్ రాశారు, నాఫెడ్లో కొనుక్కోండి అని. నాఫెడ్ ఎప్పుడు కొనింది లేదు మరి మిర్చిని. సో లెటర్ రాసేసి నా బాధ్యత తీరిపోయింది అనుకునే పరిస్థితి. సో ఇటువంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకత్వానికి అసలు ఎదురు లేకుండా జనాభాలో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను 3 ప్రోగ్రామ్స్ చూశాను. 3 ప్రోగ్రాంలు కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేయడము, పరిగెత్తడము చూస్తూ ఉన్నాం. సో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి ఈ రోజున కనపడంలే. సో లబ్ధిదారులు కూడా ఎక్కడో మనం మోసపోతున్నామనే ఒక ఆలోచన మొదలైంది. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్
సో జగన్ 2.0ని ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఓకే, ఇప్పుడు జగన్ గారికి అలాగే వాళ్ళ సిస్టర్ షర్మిలకి మధ్య కూడా గొడవలు మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము. అందుకనే కాంగ్రెస్లో చేరింది షర్మిల అన్న పైన రివెంజ్ తీర్చుకోవడానికి అనేటువంటి న్యూస్ కూడా చూసాం. అండ్ అలాగే ఇప్పుడు మీరు బయటికి రావడానికి షర్మిల గారే ఒక రీజన్ అని కూడా మీరు ఒకనొక సందర్భంలో అన్న పరిస్థితి. అసలు లేదు, నేను ఇప్పుడు కూడా నాకు ఒక లక్షణం ఉంది. నేను గతంలో ఎక్కడ చేసినా ఇష్టపడే పని చేసింటాను. ఓకే, దానిపై నాకు పెద్ద అలిగేషన్లు నాకేం ఉండవు. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడు చెప్పే మాట ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలని కోరుకునేవాళ్ళం. ఓకే, వాళ్ళ మధ్య ఇష్యూస్ ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, కరెక్ట్. అదే టాపిక్ కాదు. అది దాన్ని మీరు అజెండాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది మీ ఇంటి విషయం కనుక మీరు మీ పెద్దలు కూర్చొని మీరు మాట్లాడుకోండి. మీరందరూ బాగుంటే రాజశేఖర అభిమానులుగా అతని ఫాలోవర్లుగా మేము సంతోషిస్తాం. దట్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్వేస్. మనమేరు చెప్పడానికి. రాజశేఖర్ గారితో మీరు గతంలో పనిచేసిన సందర్భాల్లో ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది, ఎలా ఉండేవారు వారు? అంటే రాజశేఖర రెడ్డి గారు అందరి పట్ల ప్రేమగా ఉండేవాళ్ళు. ఎందుకంటే బహుశా మేము వెనక సీట్లు కాబట్టి మా పట్ల మరింత ప్రేమగా, లేకపోతే విప్పు కాబట్టి ఎదురు ఎరకుండి అనేక విషయాల్లో మాట్లాడుతుండేవాళ్ళం కాబట్టి. బట్ రాజశేఖర రెడ్డి గారు కాలక్రమేణా ఈజ్ అసలుకి అబౌవ్ హ్యూమన్గా మారిపోయాడు. ఆయన ఆఖరికి అందరినీ ప్రేమగా చూడడం, నాకు కోపం లేదని చెప్పడం, చివరికి ఒక సందర్భంలో మా నాన్నని చంపిన వాళ్ళు ఎదురు తిరుగుతున్నా నేనేం పరుచుకోవడం లే అని చెప్పేంత స్థాయిలో అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుని మాకు రాజశేఖర్ ఇచ్చింది ప్రేమ ధైర్యమే. ఎప్పుడైనా కానీ ధైర్యం ఇచ్చేవాడు, ప్రేమ ఇచ్చేవాడు. మేము పొలిటీషియన్లుగా అసలు మేము స్టార్ట్ అయినప్పుడు ఇంకొక విధంగా స్టార్ట్ అయ్యి చివరికి రాజశేఖర్ ఆరాధకులుగా మారిపోయాము. వర్షం వచ్చినా రాజశేఖర్ అని చెప్పినాం, అసలు కాయ కాస్తే రాజశేఖర్ అని చెప్పినాం. సో ఎందుకంటే అతని బిహేవియర్ ప్రజల పట్ల అట్లా ఉండేది. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటివి కానీ ఇవన్నీ కూడా మేము ఎలక్షన్లు చెప్పలే, కానీ చేశారు చాలా మంది. అట్లాగే రైతుల కోసం కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని నేను ఏదో మనిషిగా చూడను, అతను అబవ్ ఆల్ దీస్ థింగ్స్. మేము అడోర్ ఏమంతే, అంతకంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. బట్ రాజశేఖర రెడ్డి గారు అదొక మా జీవితాల్లో ఉన్న ఒక విలువైన జ్ఞాపకం. అది ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనుబంధం కావచ్చు, ప్రేమ వల్ల మీరు ఇప్పుడు వైసీపీలో మళ్ళీ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ పార్టీలో చేరాలి అని అనుకున్నారా? నేను మీ దీంట్లో అంత కాదు కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు మేము నమ్మి పనిచేసాము రాజకీయాల్లో, గవర్నమెంట్ సెక్టర్ కానీ, పేదలు కానీ, లేక దళిత్స్ కానీ, వీళ్ళంతా అది అక్కడ ఉందని నమ్ముతున్నాం మేము. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇది ఇంకొక విధంగా అంటే బీజేపీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంట్లో సోషల్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి లేని దగ్గర ఇష్యూ చేస్తారు. తిరుపతి లడ్డు ఇష్యూ, ఏం ఇష్యూ ఉందని చేశారు ఆఖరికి, ఎక్కడ ఏమైంది అది? చివరికి టీటీడీ బోర్డు మెంబర్ నెయ్యి పంపించాడని చెప్పి వార్తలు వస్తాయి. ఇట్లా సో లేని దగ్గర చేసే కార్యక్రమాలు, అట్లాగే అనేక ఆపేసే కార్యక్రమాలు. నేను మా ఇంటి దగ్గర ఒక చౌక దుకాణం ఉంటుంది. నేను ఈ మధ్యనే బార్లు మనుషులను చూస్తూ ఉన్నాను. నేను అడిగాను, ఏంటి ఇట్లా ఉంది, మరి ఎప్పుడు కనపడే వాళ్ళు కాదు, ఎప్పుడు అడిగాను. వాళ్ళు ఏమన్నా అంటే, సార్ ఇంతకుముందు మా ఇంటి దగ్గరికి వచ్చేది, ఇప్పుడు షాప్ దగ్గరికి వస్తున్నాం సార్, కాసుకోవాల్సి వస్తుంది క్యూలో అంటున్నారు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మనం ఎట్లా చూసినా సరే ఈ రోజున రెండు విభిన్నమైన దృక్పథాలు కలిగిన పార్టీలు, నాయకత్వాలు. జగన్మోహన్ రెడ్డి గారు పీపుల్ ఓరియంటెడ్గా ఆయన ఏ డెసిషన్ తీసుకున్న. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముసలమ్మ కూడా నొక్కుతుంది బట్ అనేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ముసలమ్మ నొక్కుతుంది నువ్వెందుకు నొక్కడం లేదు అని. సో ఇక్కడేమో డైరెక్ట్గా ఇంటికి ఎంతో కొంత డబ్బులు, రకరకాల సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి. దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే అప్పట్లో కొనుగోలు శక్తికి ఇప్పుడుకున్న కొనుగోలు శక్తికి భారతదేశంలో అత్యంత తక్కువ కొనుగోలు శక్తి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దట్ ఈస్ అ మేజర్ ఇండికేటర్ చూసే వాళ్ళకి. మాట్లాడినా మాట్లాడచ్చు, బట్ వాస్తవానికి వచ్చినప్పుడు ఇవే డైనమిక్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీ అధికారంలోకి రావడానికి సూపర్ 6 తీసుకొచ్చింది, మనందరికీ తెలుసు. అవన్నీ కూడా అమలు చేసింది అని అంటారా మీ అనుభవం ప్రకారం? నేను చెప్పడం ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నేను ప్రజలకు నిజం చెప్పాలి, వాస్తవం చెప్పి నేను చెప్పలా ఇబ్బంది వస్తుంది, మా దగ్గర సంపద లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, అర్థం చేసుకోండి, ఇట్లా క్షమించాలనే పదం వాడలేదు కానీ అటువంటి అర్థం వచ్చే విధంగా ఏదో మాట్లాడారు. నేను బాబు గారికి చెప్పే అంశం ఏంటంటే, ఎట్లా బాబు గారు ఇలాంటి అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు
మాట ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుంటారు కదా, కరెక్ట్. ఆలోచించే మాట ఇచ్చింటారు కదా. మీరు అప్పుడు మీకు బహుశా అనుకున్న సంపద లేకపోతే మీకు మార్గం చెప్తుంటే ఇప్పుడు ఏంటంటే మీరు 13 లక్షల పైగా 13 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయని చెప్పారు బహిరంగ సభల్లో. అసెంబ్లీలో దాదాపు 7 లక్షల కోట్ల కంటే తక్కువ ఉందని చెప్పారు. అంటే మీకు 5-6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి కదా అప్పు రూపేనే. మరి 5-6 లక్షల కోట్ల నుంచి హ్యాపీగా మీరు 5 ఏళ్ళు నడిపించచ్చు కదా. ఆర్థిక విధ్వంసం జరిగింది అన్నారు కదా, కాదు కదా. మీరు చెప్పిన లెక్కకి దీనికి దాదాపు 40% తేడా ఉంది కదా. సో నేనేమంటా అంటే బాబు గారిని కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు అడిగేది ఒక్కటే, మీరు తెలిసి మాట ఇచ్చారా, లేకుంటే కానీలే ఓట్లు వేయించుకొని పోదాం మళ్ళీ చూద్దామని చెప్పి మాయ మాటలు చెప్పారా? సో నేను అనుకుంటా ఉన్నాను, ఆఖరికి సంపద సృష్టికర్తలుగా చేస్తామని చెప్పే మీరు, అన్ని విషయాలు తెలిసే మాట ఇస్తున్నామని చెప్పిన మీరు ఈరోజు చేయకపోతున్నారంటే ప్రజల్ని మాయ చేసే ఆలోచన ఉండాలా, లేదా మీరు ఆలోచన లేకుండా ఇచ్చి ఉండాలా? అండ్ ఈ మధ్య ఇంకొక న్యూస్ కూడా చాలా ఎక్కువగా పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినిపించింది. ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అనడం, దానిపైన మళ్ళీ అధిష్టానం సీరియస్ అవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అయితే పవన్ అభిమానులు కూడా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరేమంటారు? రాజకీయ పార్టీ అధ్యక్షుడు నాయకుడు కానీ బహుశా రాష్ట్రంలో సీఎం కావాలనుకుంటాడు. కానీ కూటమిలో బిగ్గెస్ట్ పార్టీనే, లార్జెస్ట్ పార్టీనే సీఎంని క్లెయిమ్ చేస్తుంది. సో దీంట్లో బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం. సో కోరిక వెలిపుచ్చొచ్చు కానీ వాస్తవ పరిస్థితి అనుకూలంగా ఉండదు. సో నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు అతనికి సంబంధించిన వాళ్ళు మాత్రమే సీఎం పోస్ట్కి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా భవిష్యత్తులో పెద్ద పార్టీగా మారితే చెప్పలేను, బట్ నాకు అదే ఆ స్కోప్ నాకేం కనపడడం లేదు. ముందు వారు ఎక్కడ మొదలుపెట్టారు, వాళ్ళ ప్రయాణం ఎట్లా సాగించారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ముందు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి నిలబడి ఆలోచించుకోకపోతే తప్పులే జరుగుతాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకోలేక మరిన్ని ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. పాలిటిక్స్ అనేది మన పర్సనల్ ఇష్యూ కాదు, పాలిటిక్స్ అనేది ప్రజలతో సంబంధించిన ఒక అంశం. సో ప్రజల కోసం పనిచేసేటప్పుడు మనం ఆ విధంగా ఆలోచించుకుంటే ముఖ్యమంత్రులు ఏముంది, ఎవరి దగ్గర ఎక్కువ సీట్ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అండ్ అలాగే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారాలు నచ్చకపోవడం వల్ల బయటకు వచ్చానని చెప్పారు. ఇంకా ఇలాగే ఇంకెవరైనా రాబోతున్నారా మీకు తెలిసి? నేను దాంట్లో ఆలోచించలేదు. నేను అనుకున్నాను టేక్ వన్ డెసిషన్ తీసుకోవాల్సినట్లాగే స్థానికంగా కూడా మా కార్యకర్తలు, మా నాయకులు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, ఎంత కష్టం వచ్చినారు, వాళ్ళు కూడా ఈ రోజున ఏంటి మా పరిస్థితి అనే ప్రశ్న కూడా ముందు పెట్టడం జరిగింది. నేను ఆలోచించడం ఐ టేక్ డెసిషన్. అంతేగాని ఈ డెసిషన్లో మిగతా వాళ్ళు నేను భాగస్వామ్యం చేయాలని ఆలోచన దగ్గర ఏం లేదు. బట్ ఎవరు నాతో మాట్లాడలేదు ఇప్పుడు ఇంతవరకు. నేనైతే ఎవరితో మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం. అక్రమంగా అరెస్టు చేశారు అని అంటున్నారు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకా ఇలాంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు. సో దీనిపై జగన్ ఏ విధంగా స్పందించబోతున్నారు, అసలు ఎలా ఉండబోతోంది? నాకు తెలియదు, నాకు యాక్చువల్ నాకు తెలియదు. కానీ ఎట్లా స్పందిస్తారన్నప్పుడు మనం చూస్తే పోయి పరామర్శించి రావడం, మేము ఉన్నాను బాగా చూసుకుంటా అని చెప్పడం, ఒక నాయకుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ విధంగా రియాక్ట్ అయిన సంగతి చూసాం. బట్ నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను, ఏంటంటే రాజకీయాలు అనేది ప్రజలకు సంబంధించిన అంశం. ఇది వ్యక్తిగత దూషణలు లేకపోతే ఇంకొక కక్షలు ఇవన్నిటికి ఈ స్థానం కాదు. ఇది అటువంటిది ఎవరు చేసినా కానీ కరెక్ట్ కాదు. సో నేను చెప్పే పాయింట్ ఒక్కటే, మొన్న జరిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, చక్కటి మాట మాట్లాడారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్న బాబు గారు చెప్పింది చేయాలని కోరుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో హింసకు, దౌర్జన్యానికి అటువంటి వాటికి తావు లేదు అని చెప్పారు. చాలా పెద్ద మాట, గొప్ప మాట కూడా. ఆ గొప్ప మాటని అమలు చేయించాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు గతంలో జరిగింది కదా అంటే, అరే గతంలో అది నువ్వు చెడ్డ అనుకుంటే ఆ చెడ్డను లేకుండా చేయడం కదా మన బాధ్యత. అది కాకుండా దాన్నే మేము మరింత ఎఫెక్టివ్గా చేస్తామంటే కాదు కదా, తేడా ఉండదు. కాబట్టి ఏమిటంటే మనం తప్పు అనుకున్నది, మనం మంచిది కాదనుకున్నది దాన్ని లేకుండా చేయాలి, కానీ దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడక వీల్లేదు. ఈ సందర్భంగా నేను చాలాసార్లు నేను నన్నయ్య చెప్పిన పద్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంటాను. భావం ఏంటంటే అడుగుతా అన్నమాట, బహుశా విదుర నీతి చాప్టర్లో వస్తుంది అనుకుంటా ఇది. అంటే అసలు ఉత్తమ ధర్మం ఏంది అని అడుగుతాడు మనిషికి. అతను ఏం చెప్తా అంటే ఆ పద్యంలో, ఓ రాజా, ఎవరైతే మనకు చేసిన దాంతో మనకు బాధ కలుగుతుందో తిరిగి దాన్ని ఇతరులకు చేయకపోవడమే అత్యున్నత ధర్మం అని చెప్తాడు. సో కాబట్టి వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఆగి ఆలోచించండి. ఇప్పుడు భాష నన్ను అడిగారు మొన్న ఎవరో, ఈ భాషను ఒప్పుకుంటాం, ఎట్లా ఒప్పుకుంటాం? మేము మా సమయంలో అసలుకి అసెంబ్లీ మాట్లాడితే అందరూ చూసేవాళ్ళు,
ఈ రోజున మాలాంటి వాళ్ళు కూడా చూడడం లేదు. బోరు కొట్టడం కాదు, భయం వేసి పక్క పడేస్తూ ఉన్నాం. వచ్చి భాష. సో ఏమంటాయంటే మనం కరెక్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజాస్వామ్యమే కష్టాలు లేకపోయి ఒక సంస్కృతికి కష్టం వచ్చినప్పుడు, మర్యాద అనే ఒక పదానికి కూడా భంగం వచ్చినప్పుడు మనం గతాన్ని రెక్టిఫై చేయాలి, గతాన్ని రిపీట్ చేయకూడదు. ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు కాక. ఓకే, ఫ్రమ్ ద హెవెన్ టు ఎర్త్. హెవెన్ అంటే నాకు హెవెన్ పై నమ్మకం కూడా లేదు, బట్ ఓకే వాడినప్పుడు పైనుంచి కింది వరకు ఎవరైనా సరే ఆ పని చేయాల్సిందే. సో దీని పట్ల కూడా నా అభిప్రాయం అంతే. ఇప్పుడు జగన్ 2.0 ఏంటంటే ఎక్కువగా క్యాడర్ని బలోపేతం చేయడానికి, వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చారు అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది ఇంకా 2.0 అంటే జగన్ని మనం ఎలా చూడబోతున్నాము, ఆయన ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మీరు మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే జనంతో మమేకం కావడం, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని అడ్రస్ చేయడం, ఓకే, ఈ దీని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. దాంతోపాటుగా పార్టీ క్యాడర్స్ని డిఫరెంట్ స్థాయిల్లో బలోపేతం చేయడం. జనం అసలు నేను చూశాను కదా, బహుశా ఏదో కామెంట్ ఆడ చూశాను, ఎవరికైనా వస్తారులే అని. నేను అది అంత దూరం బదల్చుకోలే. కానీ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే బ్యారికేడ్లు పనిచేయడం లేదు, ఎవరు పనిచేయడం లేదు. కొన్ని వేల మంది అక్కడ గుమిగూడి ఆఖరికి జగన్ జగన్ అని అసలుకి చూస్తూ ఉన్నాం. సో ఒక క్యాప్షన్ నేను చూసేవాడిని ఒకప్పుడు, ఏంటి, జనమే జగన్, జగనే జగనే జనం అట్లా ఆఖరికి. సో టుడే వాట్ ఐఎమ్ సీయింగ్ దట్ సీయింగ్ ఆన్ ద రోడ్స్. నిన్న శ్రీకాకుళం జిల్లా వెళ్ళారు, చూశారు కదా ఎంత పెద్దగా ఆఖరికి. దీన్ని ఇంకో విధంగా చేస్తే నేనేం చేయలేదు దానికి, ఎందుకంటే చూసే వాళ్ళ దృష్టి, మాడే వాళ్ళ అభిప్రాయం. బట్ జనం కోసం పనిచేయడం, జనంలో పనిచేయడం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల్ని అన్ని విధాలుగా స్ట్రెంథెన్ చేసుకోవడం, ఈ కార్యక్రమం మీదే ఉంటాడు, ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, 3 పార్టీలు కలిసిన రానంత జనం ఇప్పుడు మీరు అన్నట్టుగా జస్ట్ జగన్ వెళ్ళిన ఆ పర్యటనకు వచ్చేసారు, అంత జన బలం ఉంది జగన్కి అని మనం వింటూ ఉన్నాం న్యూస్. అయితే అంత బలం ఉండి అన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజల కోసం ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి పార్టీలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ ఎందుకు సడన్గా ఓడిపోయింది? అది కూడా చాలా పరాభవం, చాలా ఎక్కువగా ఘోరంగా ఓడిపోయింది. అంటే మీరు ఏమనుకోకూడదు కానీ మానస గారు, ఎస్, మనల్ని ఒకసారి ఒక భాష మనల్ని భ్రమల్లోకి తీసుకెళ్తుంది, లేకుంటే సత్యాన్ని చూడనీయకుండా చేస్తుంది. ఓకే, ఇప్పుడు బలం అంటే ఏంటి? ఎమ్మెల్యే సీట్లేనా? 175 ఓటు అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలుస్తారు. అది 175 గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 175 ఓట్లే ఎక్కువలే అంటే అంత మాత్రం ఈ పక్క బలహీనం అంటామా? నేనేమంటా అంటే మీరు అందరూ కూడా ఏం చూస్తున్నారు, మీరు చూసే ప్రయత్నాన్ని చేపించారు ఎక్కడి నుంచో. ఇది ఏంటంటే 11 సీట్లు అని. నేనంటాను ఆఖరికి ఇండివిజువల్ పార్టీకి ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, సీట్లు మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఈరోజు 4 పార్టీలు లేదంటే 5 పార్టీలు ఓట్లేసి చూడండి. తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, జగన్మోహన్కి ఎన్ని వచ్చాయి, ఓకే, బీజేపీకి ఎన్ని వచ్చాయి, జగన్మోహన్కి ఎన్ని వచ్చాయి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వచ్చాయి, ఇక్కడ ఎన్ని వచ్చాయి. మరి చూస్తే నాకు అనిపించింది 40% ఓటింగ్ ఇతనే స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నాను. సో ఇండివిజువల్గా జగన్ రెడ్డి గారే ఆఖరికి బలమైన నాయకుడు ఈ రాష్ట్రంలో, కాబట్టి జనం ఉన్నారు. ఓకే, సీట్లు 11 కానీ జనం. సో కాబట్టి దాని అట్లా చూడడానికి వీల్లేదు. పరాభవం ఏంటి పరాభవం దీంట్లో? ఆఖరికి లోకల్ బాడీస్లోనే పోటీ చేయకుండా పోయిన బాబు గారిని చూశాం కదా, దాని పరాభవం అంటాం, అది వ్యూహం అంటాం అంతే. ఓకే, అది వారేసుకున్న ఎత్తుగడ అది. కాబట్టి రాజకీయాలు అది తప్పు మాట. ఎందుకంటే ఇస్ ద స్ట్రెంగ్త్. మన అందరికంటే పెద్ద పార్టీ టీడీపీ ఎన్ని ఓట్లు వచ్చాయి చూసుకున్నారు సార్ మీరు. టీడీపీకి దీనికి 10% ఓట్లు తేడా ఉంటే పవన్ కళ్యాణ్ ఓట్లు, ఆ తర్వాత బీజేపీ ఓట్లు తీసేస్తే ఎన్ని ఉంటాయి ఇక్కడ? సమానంగానో ఒకటి తక్కువ ఉంటాయి ఇంకా. సో డోంట్ సే, బట్ హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారనేది బహుశా ప్రాసెస్ చాలా ఉంది. అండ్ ఇంకా ఎలక్షన్స్కి కూడా చాలా టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు లీడింగ్ పార్టీలో ఉన్నట్టే. అలాంటిది ఎవరైనా సరే అంటే లీడింగ్ పార్టీ నుంచి ఇప్పుడు అధికారంలో లేని పార్టీలోకి రావాలి అని ఎవరు అనుకోరు. అలాంటిది మీరు ఇలా అధికారం లేని పార్టీలోకి రావాలనుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ఈ పార్టీకి బలం చేకూర్చడానికా, లేదంటే ఏమనుకోవచ్చు? అంటే ఒకటి, నా ప్రయాణంలో చాలా కాలం పాటు నేను యాంటీ ఎస్టాబ్లిష్మెంటే ఉన్నాను. ఓకే, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రోజుల నుంచి కూడా నేను చూస్తాను. అంటే అధికారం కన్నా ఎక్కువగా సో నాకు అధికారం అనేది ఒక పొలిటికల్ జర్నీలో భాగంగా అనిపిస్తుంది నాకంతే. అధికారం కోసం రాజకీయాలు చేయడం నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది అంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, వస్తే పదవులు వస్తాయి.
నేను చాలాసార్లు చెప్తాను, అసలు పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. అది బిజినెస్ కాదు, రైట్. అది ఒక సోషల్ యాక్టివిటీ, ప్రజల కోసం, ప్రజల సొసైటీ కోసం చేసే యాక్టివిటీ. దాంట్లో వస్తే పదవులు వస్తాయి, చేసే పని చేయండి. ఉదాహరణ నేను చెప్పాను, మీకు ఏం చెప్పాను, నేను కొద్దిగా ఎన్డీఏ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆలోచనకి వ్యతిరేకంగా ఉంటాను, నా ఆలోచనలు ఉంటాయని చెప్తాను. మరి ఎట్లా పని చేస్తాను నేను? అధికారం అన్నది పరమావధి. అధికారం రావచ్చు, అధికారం రావచ్చు, అంతేగాని ఎట్లయితుంది? సో కనుక నాకు అది కనిపించలే, అధికారం ఉందా లేదా అని కనిపించలేదు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు అందరూ కూడా అంటే అన్న పైన ఒక రివెంజ్ తీర్చుకోవడానికే తను అక్కడికి వెళ్ళారు, కానీ పార్టీకి, కాంగ్రెస్కి ఎక్కువగా షర్మిల వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు అనేటువంటి ఒక కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాలు నేను మాట్లాడలేను, మాట్లాడకూడదు కూడా, ఇన్ని కదా, అదంతా ఢిల్లీ హైకమాండ్ చూసుకుంటుంది. ఓకే, పార్టీ వల్ల ఏమన్నా లాభం చేకూరిందంటారా పార్టీకి షర్మిల వల్ల? ఇంతకుముందు చెప్పాను కదా, దాన్ని నేను బయటకు వచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. లాభం చేకూరాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, సో ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇంకా ఇప్పుడు జగన్ 2.0 స్ట్రాంగ్ ప్రతిపక్షంగా ఎలా ముందుకు తీసుకురాబోతున్నారు? చూస్తున్నారు కదా, అసలు మీరు చూస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నకి అతను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు, శేషమైన ప్రజలు వస్తూ ఉన్నారు. నిన్న చూసాం మిర్చి యార్డ్లో కరెక్ట్ వెళ్ళాడు, పోలీసులు లేరు, ఎవరు లేరు, వెళ్ళాడు, మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం కల్లా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ఉత్తరం కూడా రాశారు ఢిల్లీకి. ఆయన వ్యవసాయ శాఖ ధర్మేంద్ర ప్రధాన్కి ఉత్తరం రాశాడు. ఒకటి ప్రతిపక్షంగా అదే పని చేస్తాం, అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం పనిచేసే విధంగా ఒత్తిడి తెస్తాం. అది చేసే ప్రజా వ్యతిరేక విధానాలను కట్టడి చేసేందుకోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఓకే, మనం వైసీపీ చూసుకున్నట్లయితే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు వైసీపీలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని పటిష్టంగా నడిపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీనే కాదు టోటల్ రాజకీయాలనే వీడిపోయి వెళ్ళిపోతున్నాను అని అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏం లేదు, అఫిషియల్ కామెంటే ఉంది. ఓకే, వాళ్ళు మేము ఉండకూడదు, కోరుకుంటున్నాం, బాగుండాలని కోరుకునే ఈ విధంగా. బహుశా నేను ఐ డోంట్ నో ద వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఆఫ్ దట్ స్టేట్మెంట్, బట్ you get it and you announce it. బట్ ఒక అఫిషియల్ స్టేట్మెంట్ పార్టీది ఉంది. అంటే ఆయన అలా సడన్గా వెళ్ళిపోవడం ఇంకా ఎలా ఊహించుకోవచ్చు దాన్ని? అంటే ఆయన పైన ప్రెషర్స్ పెట్టడం వల్ల అనుకోవచ్చా, లేదంటే? అన్నిటికీ సమాధానాలు ఎట్లా విజయసాయి రెడ్డి గారు ఎందుకు పోయారని సమాధానం నా దగ్గర ఎక్కడ ఉంటుంది? దాన్ని వెతకాల్సి వస్తే మనం విజయసాయి రెడ్డి గారి దగ్గర వెతకాలి. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు దగ్గరలో ఉంటారు, మీరు బెటర్ టు కాల్ హిమ్. ఓకే, హీ విల్ టెల్ సంథింగ్. ఇంకా రాజకీయ నాయకు నుంచి ఆయన నేను అగ్రికల్చర్ చేసుకుంటాను హాయిగా అని చెప్పేశారు. మంచిదే కదా, ఏదో మంచి మాటే కాబట్టి ఏదైనా అథెంటికేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ సాయిరెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది. ఓకే, అండ్ సింగనమల నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్ నాయకుడు లేకపోవడం వల్లే ఇప్పుడు వైసీపీ మీ వైపు మొగ్గు చూపింది అనే టాక్ కూడా నడుస్తుంది ఇంటర్నల్గా. దానిపై మీరేమంటారు? నేను అట్లా చెప్పలేను, కానీ ఎట్లా చెప్పగలనంటే నాకు అలవాటు ఉన్న కాన్స్టిట్యున్సీ, పైగా 10 ఏళ్ల పాటు ఉండడం, గవర్నమెంట్లో ఉండడం, ప్రజలకి ఎందుకో నా మీద ప్రేమ, అభిమానం. సో అభిమానం, ప్రేమకి కారణం చెప్పి నేను చెప్పలేను. ఐ డోంట్ నో వాట్ ఈజ్, బట్ నా కాన్స్టిట్యున్సీ నన్ను అక్రాస్ ద అనేక విషయాల మీద నన్ను అభిమానిస్తుంది. ఓకే, ఓట్ల వరకు రాకపోవచ్చు కానీ, బట్ అభిమానం మాత్రం తక్కువేం ఉండదు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు వైసీపీలో చేరిన తర్వాత జగన్ గారితో మాట్లాడినప్పుడు మీకు ఎటువంటి హామీ ఇచ్చింది? అంటే ఇప్పుడు గతంలో మీరు పీసీసీ చీఫ్గా కూడా చేశారు, ఫ్యూచర్లో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ఐఎమ్ కమింగ్ టు బ్యాక్ ఒకసారి. పాలిటిక్స్ బిజినెస్ కాదు. కరెక్టే. ఇవాళ నా ఈ ప్రయాణంలో నాకేమైనా రావచ్చు. ఓకే, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు దాంట్లో ఏం పాలిటిక్స్ ఏం దేని చేస్తున్నాం? ఉదాహరణకి అర్జెంటుగా వెళ్తాం, కాన్స్టిట్యున్సీకి వెళ్తాం, మా సమస్యలు పట్టించుకుంటాం, వింటాం. గతం కంటే ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇప్పుడు పార్టీ అప్పుడున్న దానికి ఇప్పుడు తేడా వస్తుంది. సో కాబట్టి పాలిటిక్స్ జర్నీలో అనేక విషయాలు జరుగుతుంటాయి. ఓకే, సో వైసీపీ ఎక్కువగా రోజా, పేర్ని నాని వీళ్ళ వల్ల ఓడిపోయింది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను అసలుకి యాక్చువల్లీ దాని మీద నాకు ఏ అభిప్రాయం లేదు. నేను అనుకోవడం పేర్ని నాని నాకు బాగా కావాల్సిన వాడు. పేర్ని నాని కొద్దిగా కంట్రోల్డ్ లీడర్ కూడా అక్కడికి, అంటే స్వయంగా నియంత్రించుకునేవాడు. రోజా గారి గురించి నాకేం తెలియదు. పేర్ని నాని గారు అంటే నా కొలీగ్,
ఈజ్ కొలీగ్. ఓకే. సో ఆ విధంగా బట్ అట్లా అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సో. మరి చాలామంది ఈరోజు ఏమంటున్నారంటే అసలుకి 12.5 లక్ష ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి, ఇవి అసలు సమాధానం చెప్పాలా అసలుకి ఎలక్షన్ కమిషన్ అంటా ఉన్నారు. ఓకే. పార్లమెంట్లో చర్చ జరిగింది, ఎట్లా ఎక్కువ వచ్చినాయి ఓట్లు అని. ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి లెక్క చెప్పండి అంటే చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి నేనేమంటా అంటే దట్ ఈస్ నథింగ్. ఓకే. ఒక విషయం జరిగింటే ఈ 12 లక్షల ఓట్ల కన్నా సమాధానం రావాలి మనకి, లేకపోతే ఇంకొచ్చే అవకాశం లేదు. ఫైనల్గా మీరు వైసీపీలో చేరారు, సో యాక్టివ్గా ఉండబోతున్నారు, పార్టీ కూడా యాక్టివ్ అయింది, అలాగే క్యాడర్కి కూడా జగన్ గారు మంచి సలహాలతో సూచనలతో ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ వైపుతో వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. అండ్ మీరు ఏ విధంగా ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అండ్ ఫ్యూచర్లో మీ నుంచి జనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీన్ని 3 రకాలుగా ఆలోచిస్తారనుకుంటున్నా. ఒకటి, పార్టీలో నేనేం చేయాలి, ఎందుకంటే ఇంత అనుభవం లేకుంటే చాలా కాలం రాజకీయాలను రాష్ట్రం చాలా మంది తెలుసుండడం, సో ఇతను ఎక్కడ ఉపయోగపడతాడు అని ఆలోచించవచ్చు. 2, మా జిల్లా వాళ్ళు మాకి మళ్ళీ శ్రీనాథ్ ఎన్నుకొచ్చాడు, కనీసం మాకు ధైర్యం ఉంటుంది, అట్లాగే ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడతాడు అని అనుకోవచ్చు. అర్థ 3వ పాయింట్ కూడా ఏంటంటే ఆఖరికి అసలుకి శ్రీనాథ్ ఏం మాట్లాడతాడు చూద్దాం అని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ నేను అనుకునే విషయాలే, మై అజంప్షన్స్. ఓకే. సో ఏది ఏమైనా కానీ ఈ 3 యాంగిల్లో చూస్తారు. సో నేను కూడా ఈ 3 యాంగిల్ని అడ్రస్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అదే నేను అనుకుంటున్నా కాబట్టి ఈ 3 యాంగిల్స్ ఉంటాయని, ఈ 3 విషయాలు నేను అడ్రస్ చేయగలగాలి. సో పార్టీకి ఉపయోగపడే విధంగా పార్టీ నిర్మాణం కోసము, లేక పార్టీ కోసము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం, పాపులారిటీ పెంచడం కోసము, దీనికోసం ఎట్లా ఉపయోగపడతాను, అట్లే మా జిల్లాలో ఉన్న క్యాడర్ని వాళ్ళని ఏ విధంగా నేను సాటిస్ఫై చేస్తాను. 3వది, నన్ను నేను ఏ విధంగా అసలుకి నా ఆలోచన విధానాన్ని ఎట్లా నేను కాపాడుతాను అనేది ఇవన్నీ అంశాలు. ఇంతకంటే ఇంకేం లేదు దీంట్లో. రైట్ అండి. సో జనం కోరుకున్నట్టుగా మీరు కూడా మునుముందుకు ఇంకా సక్సెస్ఫుల్గా సాగిపోవాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.